ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి ఒక శాంతిని ఏర్పరిచే ఒక ప్రయత్నము, అటు రష్యా ఉక్రెయిన్ విషయంలో శాంతిని ఏర్పరిచే ఒక ప్రయత్నము, ఇప్పుడు ఇరాన్ అధినేత ఖమైనీకి డొనాల్డ్ ట్రంప్ ఒక శాంతిని కోరుకుంటున్నట్టుగా లేఖ రాశారు. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఏదో పీస్ని నెలకొల్పే ఒక ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. అఫ్కోర్స్ ఇది ఖమైనీ చాలా తీవ్రంగానే దానికి స్పందించారు. సో ఖమైనీకి ఆయన ఒక లెటర్ రాసి మనం ఇక్కడ శాంతిని నెలకొల్పడానికి కావాల్సిన చేస్తామని చెప్తూనే రెండు పద్ధతులు ఉన్నాయి ఇరాన్ విషయంలో. ఒకటి మిలిటరీలీ ఆర్ బై మేకింగ్ ఎ డీల్, ఈ రెండు చెప్పారు. అయితే ఒక డీల్ చేసుకోవాలి, లేదంటే మిలిటరీ పరంగా మనము ఇరాన్ నుంచి ఒక శాంతిని నెలకొల్పడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో దీంట్లో ఖమైనీ చాలా సీరియస్గా మాట్లాడారు, సీరియస్గానే రెస్పాండ్ అయ్యారు. సమ్ బుల్లీ గవర్నమెంట్స్ ఇన్సిస్ట్ ఆన్ నెగోషియేషన్స్ అని చెప్పి ఆయన మాట్లాడారు. బుల్లీ గవర్నమెంట్స్ అన్నారు, ఇంకా చాలా చాలా ఘాటైన పదాలని కూడా ఆయన వాడడం జరిగింది. సో ఒకసారి ఇరాన్ అండ్ అమెరికా మధ్య నెలకొన్న ఈ డెవలప్మెంట్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది చెప్తారా? ఈ విషయం కరెక్ట్. మనకు డొనాల్డ్ ట్రంప్ ఖమైనీకి ఒక లెటర్ రాశారట. వాళ్ళిద్దరి మధ్యలో దౌత్య సంబంధాలు లేవు. ఈ లెటర్ ని యుఏఈ వాళ్ళ మినిస్టర్స్ వెళ్ళి ఇక్కడ మనకు ఇరాన్ వెళ్ళి తెహరాన్ వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళకు. సరే, అఫీషియల్ గా వాళ్ళేమో మాకేం లెటర్ రాలేదు అని ఫస్ట్ కొంతమంది చెప్పారు. కొంతమంది దీన్ని స్పందిస్తూ దీన్ని తిరస్కరించారు. ఫర్ ఇన్స్టెన్స్ నాకు నువ్వు చెప్పినట్టు ఖమైనీ కావచ్చు, లేదా పెజెస్కియాన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చాలా తీవ్రంగా దీని వాళ్ళ ప్రతిక్రియ ఉంది, రియాక్షన్ ఉంది. ఐ వాంట్ యువర్ నెగోషియేట్ విత్ యూ, డూ వాట్ ద హెల్ యూ వాంట్ టు డూ అని చెప్పేసి పెజెస్కియన్ స్టేట్మెంట్. అలాగే మనకు ఈవెన్ ఖమైనీ ఇచ్చిన దాంట్లో చాలా లాజికల్ గా చెప్పాడు. గతంలో మేము ఇన్ని దేశాలతో చర్చించి నెగోషియేషన్స్, చాలా టఫ్ నెగోషియేషన్స్ చేసి న్యూక్లియర్ డీల్ ని మేము సంతకాలు పెడితే డొనాల్డ్ ట్రంప్ వచ్చి దాన్ని తీసి పడేశాడు. అటువంటిది ఇప్పుడు అతను మళ్ళీ మాతో చర్చలు చేసి డీల్ అంటున్నాడు. ఆయన డీల్ చేస్తే దీన్ని మళ్ళీ రేపు పొద్దున తీసి పడేయడానికి నాకు ఏం నమ్మకం ఉంది, ఇతని మీద నాకు ఏం ట్రస్ట్ ఉంది అని చెప్పాడు. కరెక్టే కదా అది. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, అప్పుడు ఒబామా ప్రభుత్వం అయి ఉండొచ్చు కాక, ఒక అంతర్జాతీయ ఒక ఒప్పందాలు చేసుకున్నప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని దాన్ని గౌరవించాలా లేదా? గౌరవించకుండా నేను అక్కర్లేదు, ఆ ప్రభుత్వం ఏం చేసినా నాకు అనవసరం, నేను సపరేట్ గా మాట్లాడతాను అంటే కనుక ఆ దేశం మీద, ఆ దేశంతో తీసుకున్న ఒప్పందాల మీద ఎవరికి నమ్మకాలు ఉంటాయి? అందుకనే ఆయన ఏమనంటే, నాకు మీ నెగోషియేషన్ మీద నమ్మకాలు లేదు కాబట్టి మీతో నెగోషియేట్ చెయ్యను అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇది పరిస్థితి. మరి ట్రంప్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? ఇది ఒక ప్రశ్న. ఇజ్రాయెల్ కోరుకుంటాం. ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు యుద్ధం కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఈ యొక్క డీల్స్ కి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. సో ఈ యొక్క పరిస్థితుల్లో మరి తెహరాన్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం చూడాలి. బ్యాక్ ఛానల్ నెగోషియేషన్స్ జరుగుతుంటాయి. ఇద్దరు పబ్లిక్ పోస్చరింగ్ సేవ్ చేస్తారో చేస్తారు, కానీ ఎక్కడో మళ్ళీ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. ఈసారి ఇంకా టఫ్ నెగోషియేషన్స్ ఉంటాయి. రెండు సైడ్స్ కూడాను వాళ్ళ పొజిషన్ చాలా హార్డ్ అయి ఉంటాయి. కాబట్టి చూద్దాం మరి ఇది ఏ దిశగా వెళ్తుందో. బెంజమిన్ నెతన్యాహు యుద్ధం కోరుకుంటున్నాడు. ఇంకొక చిన్న ఆపర్చునిటీ వస్తే కనుక వీళ్ళ మొత్తం న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అన్ని కూడా ధ్వంసం చేయడానికి రెడీగా ఉన్నారు. B-52 బాంబర్స్, దానికి ఏమేమి ప్రోటోకాల్స్ కావాలి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నారు. సింగిల్ ఆపర్చునిటీ రాగానే మొత్తం లేపేస్తారు. ఆల్రెడీ వాళ్ళ కమ్యూనికేషన్స్ అన్ని కొట్టేశారు. రెడార్ ఫార్మ్స్ కావచ్చు, లేదా వాళ్ళకు సెన్సర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కావచ్చు, గ్రౌండ్ స్టేషన్ యాంటీ మిసైల్ బ్యాటరీస్ సంబంధించిన వాళ్ళ ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో వాటన్నిటి ధ్వంసం చేశారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కనుక నిజంగా B-52s తర్వాత ఇతరత్ర ఎక్విప్మెంట్ తీసుకొని ఇరాన్ స్పేస్ లో పెడితే వాటిని కంటెస్ట్ కూడా చేయలేదు. ఇరాన్ నిజంగా వాళ్ళ దాడిని తట్టుకోలేదు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ట్రంప్ ఏం చెప్పాడంటే, నేను యుద్ధానికి ఒప్పుకోవట్లేదు, డీల్ కోసం ట్రై చేస్తున్నాను అని చెప్తున్నాను. సో ట్రంప్ దృష్ట్యా చూస్తే కనుక యుద్ధాన్ని ఆపుతున్నాను అని ఆయన అనుకుంటున్నారు. ఇరాన్ వాళ్ళ ఆలోచన ఏంటి? గతంలో మేము ఒప్పందాలు చేసుకున్న వాటికి మీరు ఎంత గౌరవం ఇచ్చారో చూసాం కాబట్టి మిమ్మల్ని ఎలా నమ్ముతాం, మేము మీతో నమ్మకం లేదు కాబట్టి మీతో చేయమని వాళ్ళు అంటారు. బెంజమిన్ నెతన్యాహు ఏంటంటే, ఈ యొక్క పరిస్థితి తనకు అనుకూలంగా మారాలి, తనకు ఒక ఆపర్చునిటీ వస్తే మళ్ళీ వాళ్ళని కొట్టాలి అన్న ఆలోచన ఆయన ఉన్నాడు. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. చూద్దాం మరి అల్టిమేట్ గా ఇది ఏ దిశగా వెళ్తుందో చూద్దాము. బహుశా ఇమ్మీడియట్ గా యుద్ధాలంటూ ఏమి రావు. ట్రంప్ కూడా యుద్ధం కోరుకోవట్లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ట్రాక్ టు డిప్లొమసీ, బ్యాక్ అండ్ చర్చలతోనే నడుస్తుంది కొంతకాలంగా. తర్వాత చూద్దాం, ఒకవేళ ఇరాన్ ఏమైనా ఇంకా మళ్ళీ ఇంకేదో దుశ్చర్య చేయడమో, డైరెక్ట్ గా వాళ్ళే అటాక్ చేయడమో, లేదా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరిట ఈ ప్రాక్సీలు ఏమైనా చేశాయా, హిజ్బుల్లా ఏం చేస్తుంది, హౌతీలు ఏం చేస్తారు, హమాస్ మళ్ళీ ఈ శాంతి ఒప్పందాలు సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా దుశ్చర్య చేస్తారా, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజులు చూద్దాం.
కానీ ప్రస్తుతానికి ఒక ఆఫర్ డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం అన్నది ఇంకో కొత్త కోణం ఓపెన్ చేశారు ఆయన. అల్టిమేట్ గా ఇది ఏ దిశగా వెళ్తుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.